జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 96వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశ దశమోధ్యాయ జాతకర్మాది సంస్కార విధి. సగర ఉవాచ, సగరుడు ఇట్లు పలుకుచున్నాడు. కథితం చాతురాశ్రమ్యం చాతుర్వర్ణ్యక్రియాస్తదా పుంసః క్రియామహం శ్రోతుం ఇచ్చామి ద్విజసత్తమా. 4 ఆశ్రమములను 4 వర్ణముల క్రియలను చెప్పి ఉన్నారు. ఇక ఇప్పుడు బ్రాహ్మణోత్తమ పురుషుని క్రియలను వినగోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కథితమితి పుంసః క్రియా షోడశ సంస్క్రియా రూపం గర్భాధాన పుంసనవన సీమంతోన్నయన విష్ణుబలజాతకర్మ నామకరణోపనిష్క్రమణాన్న ప్రాచన చౌళోపనయన వేదవ్రత చతుష్టయ సమావర్తన వివాహాః షోడశ సంస్కారాః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. కథితం అని పురుషుని క్రియను అనగా షోడశ సంస్కార రూపమైన క్రియను గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, విష్ణుబలి జాతకర్మ నామకరణము, ఉపనిష్క్రమణము, అన్నప్రాసనము, చౌలము, ఉపనయనము, వేదవ్రత చతుష్టయ సమావర్తన వివాహములు షోడశ సంస్కారములు. నిత్యాం నైమిత్తికాం కామ్యాం క్రియాం పుంసామశేషతః సమాఖ్యా హి భృగుశ్రేష్ఠ ధర్మజ్ఞో హ్యసి మే మతః. భృగుశ్రేష్ఠ, పురుషుని నిత్య నైమిత్తిక కామ్యక్రియలను సంపూర్ణముగా చెప్పుము. నీవు ధర్మమును తెలిసిన వాడవని నా అభిప్రాయము. ఔర్వవువాచ, ఔర్వుడు పలికెను. ఏదేతదుక్తం భవతా నిత్య నైమిత్తికాశ్రితం తదహం కథయిష్యామి శృణుష్వైకమనామమ. నిత్య నైమిత్తిక కామ్యములని నీవనిన వాటిని నేను చెబుతాను, ఏకాగ్ర మనస్కుడివై వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యదితి నిత్య నైమిత్తికాశ్రితమితి కామ్యస్యాప్యుపలక్షణం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. యత్ అని నిత్య నైమిత్తికాశ్రితం అనున్నది కామ్యమునకు కూడా ఉపలక్షణము. జాతస్య జాతకర్మాది క్రియాకాండమశేషతః పుత్రస్య కుర్వీత పితా శ్రాద్ధం చాభ్యుదయాత్మకం. పుట్టిన పుత్రునకు తండ్రి జాతకర్మాది క్రియను సంపూర్ణముగా చేయవలను, అభ్యుదయ శ్రాద్ధమును కూడా చేయవలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. జాతస్యేతి జాతకర్మ గ్రహణమాధాన పుంసవనాదీనాం అప్యులక్షణం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. జాతస్య అని ఇచట జాతకర్మను చెప్పుట గర్భాధాన, పుంసవనం మొదలగు వాటికి కూడా ఉపలక్షణము. యగ్మాంసో ప్రాన్ముఖాన్ విప్రాన్ భోజయేన్ మనుజేశ్వరః యదా తృప్తిస్తదా కుర్యాద్ దైవం పిత్రం ద్విజన్మనాం. విశ్వే దేవతలను తూర్పుముఖముగా కూర్చోబెట్టి భుజింప చేయవలను. బ్రాహ్మణులకు తృప్తి కలిగే రీతిగా దైవ పితృకర్మలను ఆచరించవలెను. దత్నాయ వై సబదరైః మిశ్రాన్ పిండాన్ముదాయుతః నాందీముఖేభ్యస్తీర్థేన దద్యాద్దైవేన పార్థివ. సంతోషముతో, పెరుగుతో, యవలతో, రేగిపళ్ళు కలిపిన పిండములతో నాంది ముఖముకులకు దైవతీర్థములో ఇవ్వలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దద్నేతి నాంది ఉత్సవః తత్ప్రధానానాందీముఖాః దైవేన కరాగ్రేణ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దధ్నా అని నాంది ఉత్సవము, ఆ ఉత్సవము ప్రధానముగా కలది నాందీముఖము. దైవతీర్థము అనగా కరాగ్రముతో. ప్రాజాపత్యేన వా సర్వం ఉపచారం ప్రదక్షిణం ప్రకుర్వీత తథా శేషవృద్ధికాలేషు భూపతే. అశేష వృద్ధి కాలములో ఉపచార ప్రదక్షిణాదులను ప్రాజాపత్య తీర్థముతో చేయవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ప్రాజాపత్యేనేతి ప్రాజాపత్యేన కనిష్ఠికాయా మూలేన తదుక్తం కనిష్ఠదేశిన్యంగుష్టమూల్యానగ్రం కరస్య తు ప్రజాపతి పితృబ్రహ్మ దైవతీర్థాన్యనుక్రమాది మనుః వృద్ధికాలాః కన్యాపుత్ర వివాహే తత్ర వక్ష్యమాణాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. ప్రాజాపత్యేన అని ప్రాజాపత్యం అనగా కనిష్ఠికా మూలము. మనువు ఇలా చెప్పాడు. కనిష్ఠ దేశిని అంగుష్ట మూలములు కరాగ్రము యథాక్రమముగా ప్రజాపతి పితృ బ్రహ్మ దైవతీర్థములు. కనిష్ట మూలము ప్రజాపతి తీర్థము, దేశిని మూలము పితృతీర్థము, అంగుష్ట మూలము బ్రహ్మతీర్థము, కరాగ్ర మూలము దైవతీర్థము అని మనువు ఇక వృద్ధికాలములో కన్యాపుత్ర వివాహ అను చోట చెప్పబోవుదురు. తతశ్చ నామ కుర్వీత పితైవ దశమేహని దేవపూర్వం నరాఖ్యం హి శర్మవర్మాది సంయుతం. ఆ తరువాత తండ్రి పుత్రునికి 10వ రోజున నామకరణం చేయాలి. కులదేవత నామపూర్వకముగా నరుల పేర్లు శర్మ, వర్మ, గుప్త, దాస ఇత్యాదులు కలవు.
विष्णुचित्तीयव्याख्या ततश्चेति दशम इति स्मृत्युक्तलोपलक्षणम् अहन्येकादशे नामधेयं दशम्यां च केचिदिच्छन्ति पार्थिवा द्वादश्यामथवा रात्र्यां मासे पूर्णे तथा परिति स्मृते देवपूर्वं कुलदेवतानाम सम्बद्धनाम कुर्यादिति सम्भोक्ते नराख्यं पुंवाचि कर्मवर्मादिसंयुतं शर्मवर्मदगुप्तदासयुक्तं यदा विष्णुशर्मा इन्द्रवर्मा चन्द्रगुप्तः हरिदास इति देवशब्दऋषि प्रेत्रादि स्वपूज्यवाचीवा విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం తతశ్చ అని. దశమ అనునది స్మృతిలో చెప్పబడిన కాల ఉపలక్షణము. 11వ రోజున నామకరణము, 10వ రోజున కూడా నామకరణము కొందరు చెప్పి ఉన్నారు. 12వ రోజు రాత్రి కానీ నెల పూర్తి అయిన తర్వాత ఇతర స్మృతి వచనము. దేవపూర్వము కులదేవత నామ సంబంధముగా నామకరణము చేయాలి అని శంఖోతి నరాఖ్యమనగా పురుషవాచి శర్మ వర్మ ఆది సంహితము శర్మ వర్మ గుప్త దాస అనునవి చివర ఉండాలి కదా. విష్ణు శర్మ ఇంద్రవర్మ చంద్రగుప్త హరిదాస అని లేదా దేవ ఋషి పిత్రాదులో స్వపూజ్యవాచక నామము కూడా పెట్టవచ్చును. శర్మేతి బ్రాహ్మణస్యోక్తం వర్మేతి క్షత్ర సంశ్రయం గుప్తదాసాత్మకం నామ ప్రశస్తం వైశ్యశూద్రయో. శర్మ అనునది బ్రాహ్మణునకు, వర్మ అనునది క్షత్రియునకు, గుప్త అనునది వైశ్యునకు, దాస అనునది శూద్రునకు. నార్ధహీనం చ నార్ధహీనం నచాసస్తం నాపశబ్దయుతం తదా నామంగళ్యం జుగుప్సావత్ నామ కుర్యాత్ సమాక్షరం. అర్థము లేనిది, అప్రశస్తమైనది, అపశబ్దయుతమైనది, అమంగళకరము, జుగుప్స అర్థము కలది పేరు పెట్టరాదు. సమాక్షరముల పేరు పెట్టాలి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నార్ధహీనమితి అశక్తం వ్రీడాకరం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నార్ధహీనమని. అశస్తమనగా సిగ్గును కలిగించేది. నాతి దీర్ఘం నాతి హ్రస్వం నాతి గుర్వక్షరాన్వితం సుకోశ్చార్యం తు తన్నామ కుర్యాద్యత్ ప్రణవాక్షరం. ఎక్కువ పొడవు కానీ ఎక్కువ పొట్టిగా కానీ అతి గురువు లక్షణములు కలది కానీ పేరు పెట్టరాదు. సుఖముగా ఉచ్చరించదగినదిగా ఉండవలేను, సుసంధీతముగా ఉండవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నీతి నాతి దీర్ఘం ద్వ్యక్షరం చతురక్షరం వా ప్రవణాక్షరం సంధి లఘూత్తరం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నాతి దీర్ఘం అని. 2 అక్షరాలు 4 అక్షరాలు కలది. ప్రవణాక్షరం అనగా సుసంధి, లఘూత్తరముగా ఉండవలేను, చక్కగా సంధి చేయబడింది. లఘువర్ణం 2వదిగా ఉండవలేను. తతోనంతర సంస్కార సంస్కృతో గురువేష్మని యథోక్త విధిమాశ్రిత్య కుర్యాత్ విద్యా పరిగ్రహం. దాని తరువాత చేయవలసిన ఉపనయనాది సంస్కారములను పూర్తి చేసుకుని గురువుగారి ఇంటిలో అనగా గురుకులంలో యథోక్త విధంగా విద్యా పరిగ్రహము చేయాలి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి అనంతరాః ఉపనిష్క్రమణ్యాద్ ఉపనయనాంతాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తత ఇతి అనంతరాః అనగా ఉపనిష్క్రమణము నుండి ఉపనయనాంత సంస్కారములు. గృహీత విద్యో గురవే దత్వా చ గురుదక్షిణానాం గార్హస్యమిచ్చన్ భూపాల కుర్యాద్ధార పరిగ్రహం. విద్యను గ్రహించిన తర్వాత గురువుగారికి దక్షిణనిచ్చి గృహస్థాశ్రమ స్వీకారాన్ని కోరి భార్యను స్వీకరించాలి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య గృహీతేతి గురుదక్షిణానాం గురుత్వ నిమిత్తాం దక్షిణానాం ఉపకుర్వాణస్తు గ్రహీత విద్య సమావృత గృహీ స్యాత్ వైకానసో యతిర్వా స్యాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం గృహీత అనే. గురుదక్షిణం అనగా గురుత్వ నిమిత్తమైన దక్షిణను ఉపకరించువాడు. విద్యను స్వీకరించి సమావర్తనము చేసుకొని గృహస్థుడు కావలేను లేదా వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ కావలేను. బ్రహ్మచర్యేణ వాకాలం కుర్యాత్ సంకల్పపూర్వకం గురో శుశ్రూణం కుర్యాత్ తత్పుత్రాదేరధాపి వా. సంకల్పపూర్వకముగా బ్రహ్మచర్యముతోనే కాలమును గడపవలేను లేదా గురువుగారిని సేవించవలేను లేదా గురుపుత్రాదులను సేవించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య బ్రహ్మచర్యేణేతి నైష్ఠికः సన్ బ్రహ్మచర్యాశ్రమేణ వా యావదాయుః కాలం నయేత్ కించ యావజ్జీవమయమేవ మమాశ్రమ ఇతి పూర్వం సంకల్పితం చేత్ తత్రైవ తిష్టేత్ నత్వా సమాంతరం గచ్చేత్ తత్రాపి విరక్తో సత్యాం యతిః స్యాదేవ యదహరేవ విరజేత్త దహరేవ ప్రవ్రజేదితి శ్రుతే.
విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదము. బ్రహ్మచర్యేణ అని నైష్ఠికుడై బ్రహ్మచర్యాశ్రమముతోనే బ్రతికున్నంత వరకు కాలమును గడపవలను. ఇంకా బ్రతికున్నంత వరకు అనగా ఇదే ఈ బ్రహ్మచర్యమే నా ఆశ్రమం అని పూర్వము సంకల్పించినట్లయితే ఆ బ్రహ్మచర్యాశ్రమములోనే ఉండవలేను. ఇంకొక ఆశ్రమానికి గృహస్థాదులకు వెళ్ళరాదు. ఆ ఆశ్రమంలో కూడా విరక్తి చెందినచో యతి కావలేను. ఏ పూట విరక్తి కలిగితే ఆ పూటనే సన్యాసి కావలేను అన్నది శృతివాక్యము. సశేషము. జై శ్రీమన్నారాయణ.